హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూస్ లేకుండా కేవలం దరఖాస్తు చేసుకుంటే మెరిట్ ప్రాతిపదికగా ఎంపిక చేసి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ వంటి పోస్టులను భర్తీ చేసేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ 32,000 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ అన్నీ కూడా లభిస్తాయండి. ఎంపిక కాబడిన అభ్యర్థులు వారి యొక్క సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, ఖాళీల వారి వేకెన్సీస్ వివరాలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం ఏలూరు జిల్లా నుంచి రావడం జరిగిందండి. వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఎన్హెచ్ఎం విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం ఏలూరు జిల్లా యందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ యందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు గాను 1 సంవత్సరం కాలపరిమితికి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకే అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ ప్రకటన రావడం జరిగిందండి. పోస్టుల వారి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. అర్హత 10th క్లాస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలండి. దీంతోపాటుగా బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. బీఎస్సీ, ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. అభ్యర్థులు ఏపీపీ ఎంబీ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి. దాంతోపాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్ 1 year కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అయిన అటెండర్ పోస్టులకు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అటెండర్ వేకెన్సీస్ అనేవి 4 ఉన్నాయండి. 10th క్లాస్ ఉత్తీర్ణత సరిపోతుంది. అటెండర్ పోస్టులకు సంబంధించి 10th క్లాస్ ఉత్తీర్ణత కోరడం జరిగింది. మొత్తంగా 5 రకాల పోస్టులు మొత్తంగా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అర్హత గల అభ్యర్థులందరూ కూడా west.godavari.ap.gov.in లేదా eluru.ap.gov.in వెబ్సైట్ యందు ఉన్న అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసి ఈ దరఖాస్తుతో పాటుగా మీ యొక్క విద్యార్హతలకి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ ఒక జిరాక్స్ సెట్ మీ యొక్క అప్లికేషన్కి అటాచ్ చేస్తారండి. దీంతోపాటుగా ఫీ రుసుము అనేది 300 రూపాయలు ఉంటుందండి. డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఈ డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు పేరు మీదుగా డీడీ తీయవలసి ఉంటుంది. ఈ డీడీ మీ దరఖాస్తు ఫాము, మీ యొక్క విద్యార్థులకు సంబంధించిన అన్ని జిరాక్స్ కాపీస్ సెట్ ఇవన్నీ కూడా కలిపి మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసేందుకు కానీ చివరి తేదీ February 3, 2025 అండి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం యొక్క అన్ని వర్కింగ్ డేస్లోని అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో కార్యాలయం యొక్క అన్ని పనిదినాల్లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఏలూరు వారి కార్యాలయం యందు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. జిల్లా వెబ్సైట్ నందు తెలిపిన ఉద్యోగాలకు తగిన అర్హత ధృవపత్రాలు ఎవరైనా జత చేయకపోతే లేదా దరఖాస్తులో ఏమైనా ఖాళీలు కానీ మీరు ఫిల్ చేయకపోయినట్లయినా లేదా డీడీ పెట్టకపోయినా అటువంటి దరఖాస్తులన్నీ కూడాను రిజెక్ట్ చేయబడతాయండి. ఇక దీనికి సంబంధించి ఇంకా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క వయోపరిమితి అనేది 1/7/2024 తేదీ నాటికి లెక్కించడం జరుగుతుంది. ఈ తేదీ నాటికి మినిమం వయసు 18 సంవత్సరాలు గాను మ్యాక్సిమం వయసు 42 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి గరిష్ట వయోపరిమితి సడలింపు 3 సంవత్సరాలు గాను, ఎన్సీసీ వారికి 3 సంవత్సరాలు గాను, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు గాను, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు గాను, పీహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు గాను గరిష్ట వయోపరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంపిక ప్రక్రియ కానీ చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవండి. ఆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి మొత్తంగా 100 మార్కులకు గాను ఎంపిక ప్రక్రియ అనేది మొదలు చేయడం జరుగుతుంది. ఈ 100 మార్కుల 75% అనేది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి యొక్క విద్యార్హతకు సంబంధించిన మార్క్స్ని వారికి 75% కేటాయించడం జరుగుతుందండి. రిమైనింగ్ 25%లో 10 మార్కులు అనేవి అభ్యర్థులు వారి యొక్క క్వాలిఫికేషన్ని ఏ సంవత్సరం అయితే పూర్తి చేశారో ఆ సంవత్సరం నుంచి
ఒక్కొక్క సంవత్సరానికి కానీ ఒక్కొక్క మార్క్ యాడ్ చేసుకోండి. అలాగే 10 మార్కుల వరకు యాడ్ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ 15% అనేది ఎవరైనా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ లేదా అనోరియం బేసిస్ మీద COVID-19 సర్వీసెస్లో కానీ ఏదైనా వర్క్ చేసినట్లయితే అటువంటి వారికి అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైబల్ ఏరియాస్లో అయితే పర్ 6 మంత్స్ 2.5 మార్క్స్ యాడ్ చేయబడతాయి. రూరల్ ఏరియాలో అయితే ప్రతి 6 నెలలకి 2 మార్కులు గాను, అర్బన్ ఏరియాలో అయితే ప్రతి 6 నెలలకి 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ నెక్స్ట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ వీటికి సంబంధించి మాత్రమే మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారండి. ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. సో ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెన్యూర్ కానీ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా 1 సంవత్సరం కాల పరిమితికి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత అభ్యర్థి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఈ పీరియడ్ అదేవిధంగా గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ఈ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి మనకి తెలపడం జరిగిందండి. అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తుతో పాటుగా 10th క్లాస్ వారి యొక్క పాస్ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను, అదేవిధంగా మార్క్స్ మెమోసు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఏపీ పారామెడికల్ బోర్డు లేదా ఎలైడ్ హెల్త్ కేర్ సెన్సెస్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న సర్టిఫికేటు, 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ పిహెచ్ అభ్యర్థులకి అయితే సదరం సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు డిఎంహెచ్ఓ ఆర్ డిసిహెచ్ఎస్ నుంచి సర్వీస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసి మీరు పెట్టవలసి ఉంటుందండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఫిబ్రవరి 3, 2025 తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.